మనం కోల్కతాలో మౌనిత దేవనాథ్ గారి గురించి విన్నదే అందరికీ తెలిసిన విషయమే. రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ జరిగింది తన మీద. ఒక సొసైటీలో బాధ్యత గల డాక్టర్ మీదే అలాంటి అగత్యాలు జరిగితే ఇంకా మామూలుగా ఉన్న ఆడపిల్లల సంగతి, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఉద్యోగ బయటకు వస్తున్న ఆడపిల్లల సంగతి ఏంటి ఈ దేశంలో? అలా క్వశ్చన్ వేసుకునే ముందు మన ఇంట్లో ఒక ఆడపిల్లని బయటకు ఎందుకు పంపించాలి అనే క్వశ్చనింగ్ వస్తుంది. కానీ ఎంతసేపు బయటకు వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు మనం వాళ్ళకి కల్పించాలి అనే క్వశ్చన్ మీద రావట్లేదు. మేము అడిగేది సంవత్సరాలుగా, అంటే ఇప్పటికీ మనకు తెలిసిన విషయం, నిర్భయ కేసు జరిగి 10 సంవత్సరాలు అవుతుందండి. నిర్భయకి జరిగిన తర్వాత మౌనిత జరిగింది. ఈ మధ్యలో కొన్ని వేల మంది ఆడపిల్లలు అంటే అకార్డింగ్ టు డ్రెస్ కానీ వాళ్ళు వెళ్ళిన టైమింగ్ కానీ ఎటువంటి సంబంధం లేకుండానే వాళ్ళ మీద అత్యాచారం జరిగింది. అలానే ఎటువంటి కనికరం లేకుండా వాళ్ళని చంపి, ఆ చంపడంలో కూడా అంత క్రూరత్వాన్ని మెయింటైన్ చేయగలిగే వాళ్ళు మన దేశంలోనే ఉన్నారేమో అని నాకు అనిపిస్తుందండి. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా చేయగలిగితే, పెద్ద పెద్ద హీరోలు అందరూ గవర్నమెంట్ దిగి రావాలని మేము కోరుకోవట్లేదు. ఒకే ఒకటి, శిక్ష మాత్రం కఠినంగా ఉంటే, అంటే అతనికి ఉరి శిక్ష కాదండి, అంటే ఆ వేసే శిక్షలో ప్రతి అణువు బాధపడేటట్టు ఉన్న శిక్షణ ఇంకా కఠినం చేయాలి. ఒక క్రిమినల్ ఇతను అని తెలిసిన తర్వాత ఇంకా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అలానే ఇప్పుడు మేము ఎలా అయితే బయటకు వచ్చామో ఇలా అందరూ వచ్చి మర్చిపోవడం కాదు, ప్రతి ఒక్కరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ప్రతి మనిషి గారు అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి దీని మీద ప్రెషర్ ఇవ్వాలి. అప్పుడు కానీ దీని వెనకాల ఉన్నది ఒకరో ఇద్దరు కాదండి, చాలా మంది ఉన్నారు. ఒక ఆడపిల్ల ఆ దుస్థితిలో చనిపోయిందంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు కోల్కతాలో జరిగింది, రేపు ఇంకో చోట జరుగుతుంది, ఎల్లుండి మన ఇంట్లోనే జరుగుతుంది. అప్పుడు మన ఆడపిల్లకి ఇలాగే అన్యాయం జరిగితే మనందరం చూస్తూ ఊరుకుంటామా? లేదు కదా. అలాగే ఆ ఆడపిల్ల కూడా మన ఇంటి ఆడపిల్లగానే భవిష్యత్తుగా మన ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అలానే ఉన్న ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఆడపిల్లలాగా ఉంటే కుదరదండి, మనం కూడా అంతే స్ట్రాంగ్గా అవ్వాలి. ఇంట్లో తల్లిదండ్రులు అమ్మాయికి నువ్వు ఈ టైంలో వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండు, ఈ టైంకి నువ్వు రావాలి అనేటప్పుడు, ఒక అబ్బాయికి కూడా నువ్వు బయట అమ్మాయిని చూసేటప్పుడు నీ తల్లినో చెల్లినో అక్కనో చూస్తే నువ్వు ఎలా ఉంటావో అలానే నువ్వు ఆలోచించాలి. అలానే ఫర్దర్గా ఆ పిల్లల్లోంచి తన భార్య కింద వస్తుందన్న, ఒక భార్య కూడా వస్తుందన్న విషయాన్ని తను ఆలోచించుకొని బయట ఆడపిల్లలతో ప్రవర్తించే విధానాన్ని కూడా మన ఇంటి నుండి మనం స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మనం గమనించినట్లయితే చాలా దారుణాలు మనం న్యూస్లో చూస్తున్నాం. రీసెంట్గా ఒక 8 సంవత్సరాలు ఒక చిన్నారిని ఒక 3 మైనర్ అబ్బాయిలు ఎంత దారుణంగా రేప్ చేసి ఆ అమ్మాయిని ఒక రాయి కట్టి నదిలో పడేయడం విషయం అందరికీ తెలిసింది. మరి ఇలాగ ఎన్ని అగత్యాలు చూస్తామండి, ఎన్ని అన్యాయాలు చూస్తాం, ఎన్ని రేప్ కేసులు చూస్తాం. దీనికి అంతా అంటూ గవర్నమెంట్ కఠినంగా శిక్ష విధించాలండి వీళ్ళందరికీ. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు అనేవాళ్ళు ఖచ్చితంగా చదువులో ఇళ్లలోకి వెళ్ళిపోవడానికి రెడీగా లేదు. ఖచ్చితంగా మేము మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళిపోయి డార్క్నెస్లో ఉండడానికి రెడీగా లేదు. ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా ఆడపిల్లలు కూడా ప్రతి రంగంలోనూ ముందుకెళ్తున్నారండి. మరి ఇలాంటి ఘటనలు మనం రెగ్యులర్గా చూస్తున్నాము. మరి మళ్ళీ ఆడపిల్లలందరూ పూర్వం రోజుల్లాగా మళ్ళీ వంటగదికే పరిమితం అయ్యేలాగా ఇప్పుడు దుస్థితులన్నీ మనం చూస్తున్నాము. మరి తక్షణం గవర్నమెంట్ వారు దీని మీద కఠినంగా శిక్షని ఇచ్చి ఇలాంటివి అరికట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే మా అంబికా డాన్స్ అకాడమీ నుంచి చిన్న ప్రయత్నం అండి. దీనికి అందరికీ ఇలాగే మాలాగే ఇంకా మిగతా ఉన్న పేరెంట్స్ కానీ విద్యా సంస్థలు కానీ దీంట్లో పాల్గొని వాళ్ళ నిరసన తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమందరం తరపు నుంచి మాట్లాడుతున్నాం. సో ఈరోజు పోరాటం చేయగల కారణం ఆ డాక్టర్ని అలా చేయడం అందరికీ చాలా కలకలం లేపింది. నాట్ ఏ డాక్టర్, నాట్ ఏ చైల్డ్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎవ్రీ గర్ల్. నాట్ ఏ ఏజ్తో సంబంధం లేదు. 2 months బేబీ దగ్గర నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. సో ఈ యొక్క ప్రయత్నం మా యొక్క ప్రయత్నమే కాదు, డాక్టర్స్ అనేది దేవుడితో సమానం. పుట్టించిన దేవుడైతే మనకు ప్రాణం ఇచ్చేది డాక్టర్సే. డాక్టర్ అనే కాదు, ప్రతి ఆడపిల్లకి ఉన్నదే ఇది సిచ్యువేషన్ అనేది. సో పేరెంట్స్ ప్లీజ్, ఒక అమ్మాయి అట్లా ఉంటుంది, ఒక అమ్మాయి ఇట్లా ఉంటుందని కాదు, ఎవ్రీ వన్, బాయ్ ఆర్ గర్ల్, నాట్ ఎట్, ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. గివ్ ఏ రెస్పెక్ట్ ఎవ్రీ గర్ల్, నాట్ ఏ, ప్రతి ఒక్క అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. పేరెంట్స్ మీరు వీఆర్ కామన్ పీపుల్ అని
కోరుకుంటున్నాను. నేను ద బాస్టర్ అతన్ని ఉరిశిక్ష తీయాల్సిందిగా కోరుకుంటున్నాం. నాట్ ఇన్ ఇండియా, ఇండియాలో ఇప్పటిదాకా ఏంటి తీసుకోలేదు. ఇదే లాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను అన్ని అర్థంతరంగా ఉరిశిక్ష తీయాలని కోరుకున్నాను. సీఎం సార్